నాకేం అవసరం లేదు. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ తరాల భవిష్యత్తు కోసం సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు, ఖుషీ తర్వాత నేను ఒకటే ఆలోచించాను. సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే 2-3 గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని 2000 ఆలోచిస్తే ఈరోజు కొద్దిగా ఫలితం చూస్తున్నాం. ఆ ఫలితం, ఆ థాట్ వెనక, ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి, మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం, ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు. ఇది ఈ సందర్భంలో సినిమాలు ఇవన్నీ ఆనందం, మంచిది, ఆనందం. కానీ మనకి సినిమాకి వెళ్ళి చూడాలన్నా పర్యావరణం కానీ, అలాగే కుల కట్టుబాట్లని ఛేదించి, కులాల్ని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొర్లుతూ ఉంటాయి. అలాగే ఇక్కడికి రాగానే చాలామంది పెద్దలంతా మాట్లాడారు, ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని. పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం. ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లైక్స్, సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు 5,000 పైగా చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు, చెరువులు కలిగి ఉన్న ప్రాంతం. ఇది మన పూర్వీకులు, మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ, నీటి పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం.